మోడీనా రాహులా? మోడీ అని ఎందుకు అనుకోవచ్చు? మోడీ ఏం తక్కువ చేసిందని రాహుల్ అనుకోవాలి. ఏం చేసిందంట ప్రజలు? మోడీ చేయని స్టార్టప్ లేదు. ఈ రోజు స్టార్టప్ దేశంలో గతంలో ఉన్నటువంటి మొట్టమొదటి భావి ప్రధాని నెహ్రూ గారి ఆధ్వర్యంలో ఐఐఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఒకటే ఉంది. ఈ రోజు దేశం మొత్తంలో 10 స్టార్టప్లు వచ్చింది. అది మార్పు కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా 55 సంవత్సరాలు 60 సంవత్సరాలు దేశంలో పాలించింది. వాళ్ళకి ఇంత అవకాశం ఇస్తే ఆ 5 ఏళ్లకు ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ పెద్దది పెట్టాల్సింది. టెక్నాలజీలో భారతదేశం వెనుకబడ్డ దేశం అనుకున్నాం. కానీ టెక్నాలజీ పరంగా ఎక్కడ కూడా భారతదేశం వెనుకబడ్డది కాదు. ప్రపంచంలోనే ఏదో విస్తృతంగా ఎక్కడైనా పనిచేస్తున్నారు, ఐటీ కోళ్ళలు ఎక్కడైనా పనిచేస్తున్నారు అంటే కేవలం భారతీయులే పనిచేస్తున్నారు. వాళ్ళు అక్కడ చెల్లుతున్నప్పుడు ఇండియాలో ఎందుకు చెల్లట్లేదు? దాన్ని గుర్తించి వల్ల భారతదేశంలో పెద్ద ఎత్తున సాంకేతిక ఇన్స్టిట్యూట్లను ఈరోజు ప్రపంచ మొత్తంలో గర్వించదగ్గగా మోదీ తీర్చిదిద్దింది. డిజిటలైజేషన్ ఇండియా ఈరోజు 1 రూపాయి నోటును తయారు చేయడానికి 3 రూపాయలు పడుతుంది. 100 రూపాయల నోటు తయారు చేయడానికి 3 రూపాయలు ఖర్చు అవుతుంది. 500 రూపాయల నోటును తయారు చేయడానికి 3 రూపాయలు అవుతుంది. డిజిటలైజేషన్ ఫోన్ పే, గూగుల్ పే ఈ రోజు ప్రతి రూపాయి వెనుక 3 రూపాయలు నోటు ముద్రలకు అవుతుంది. అది దాని సేవ్ తోటి వల్ల దేశ జీడిపి పెరిగింది అని విశ్వసిస్తున్నాం. కాబట్టి మన డబ్బులను అన్యకాంతం కాకుండా ప్రజల సొమ్ములను ప్రజలకు దక్కే విధంగా నూతన స్టార్టప్ల కోసం ఇవాళ భారతదేశంలో మోదీ గారి హయాంలో జరిగింది అనడానికి మేము మోదీ గారి నెక్స్ట్ అని అంటున్నాం. రాహుల్ గాంధీ ఏనాటికి కూడా ఆయనకి ఏ విధమైనటువంటి తెలివి లేదు, అవగాహన లేదు. తెలంగాణలో కాంగ్రెస్ 16 స్థానాలు గెలుస్తామంటున్నారు. కాంగ్రెస్ 1 స్థానం గెలిస్తే గెలవచ్చు. అది ఎంఐఎం తోటి ఎక్కడ ములాఖైతే అనుకుంటారు. దాదాపుగా బీజేపీ గతంలో 1-2 ప్లేసులు గెలుస్తుందంటే ఆశ్చర్యం ఉంటుంది. కానీ ఇవాళ కాంగ్రెస్ వాళ్ళకు ఒక భయం ఉన్నది, బీఆర్ఎస్ పార్టీకి భయమే ఉన్నది. మేము 1 ప్లేస్ గెలుస్తామా లేదా అన్న దాంట్లో ఉన్నాం. తెలంగాణలో బీజేపీ ఎన్ని స్థానాలు గెలవబోతుంది? 12 నుంచి 13 వరకు గెలవచ్చు. కార్యకర్తలలో సమన్వయం లోపం గిట్ట ఉంటేనే బీజేపీ ఓడిపోవచ్చు. కానీ ప్రజలు మాత్రం దాదాపుగా బీజేపీ వరకు మొగ్గు చూపుతారు. ఆదిలాబాద్ లో బీజేపీ గెలవబోతుందా? 100%. 1,00,000 నుంచి 2 లక్షల వరకు మెజార్టీ. బీజేపీకి ఓట్లు వేసేవాడు. నేను గతంలో ఎప్పుడు కూడా బీజేపీకి ఓటు వేయలేదు. కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఓటు మేము బీజేపీకి ఇస్తామని లేదు, కాంగ్రెస్కి ఇస్తామని లేదు. కానీ బీజేపీ మెజార్టీ ఓట్లు పడతాయి. దాని కారణాన్ని మనం గుర్తిస్తున్నాం. కాంగ్రెస్ 6 గ్యారెంటీల పథకం, దానిపైన మీ అభిప్రాయం? వాళ్ళే గ్యారెంటీ లేదు, ఇంకా గ్యారెంటీలు నమ్మాలి సార్. వారికే గ్యారెంటీ లేదు. రాహుల్ గాంధీ గారు ఒక జాతీయ నాయకుడు అనుకుంటే, ఆయన మేమైతే అనుకోవట్లేదు, కామన్ మ్యాన్ కాదు అనుకోలేదు. ఏ రోజు కూడా ఫుల్ యూనిఫామ్ పొలిటికల్ కు ఖాదీ అనేది ఇంపార్టెంట్. ఒక పోలీస్ అనే వ్యక్తికి ఐడెంటిటీ కోసం ఒక ఖాదీ డ్రెస్ ఇస్తారు. టీచర్ డిగ్నిఫైడ్గా ఉంటుంది. డాక్టర్ తన ఏదైతే కోట్ వేసుకోవాలో అది వేసుకుంటారు. లాయర్ తను వాదించేటప్పుడు నల్ల కోట్ వేసుకుంటారు. ఆయన ఖాదీ ఇప్పటిదాకా టీ-షర్ట్ల మీద నైట్ ప్యాంట్ల మీద దేశంలో నాయకుడు ఎట్లా అనుకోవాలి? అలా గ్యారంటీని ఏ విధంగా నమ్మాలి? ఆదిలాబాద్ లో ఎంతో మంది అభ్యర్థులు ఎంపీ అభ్యర్థి కోసం పోటీలో ఉన్నారు. చివరికి ఒకరికి వచ్చింది. మరి వాళ్ళలో సమన్వయం అనేటువంటిది ఉందనుకుంటున్నారా? మోదీ ఫ్యాక్ట్ చాలా ఉంటుంది. ఎవరు కూడా బయటికి వెళ్తారు. కడుపులో మంటున్నా మోదీ ఖచ్చితంగా దేశంలో వస్తాడని నమ్మకం ఉన్నది. కాబట్టి ఈ వరకు వేరే పార్టీలో అయితే పోటీ పడ్డ వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయారు. కానీ బీజేపీలో 30 మంది పోటీ పడ్డా కూడా ఒక్కరు కూడా బయటికి వెళ్ళారు. దాంతో మీరే అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం నిర్మాణం అవుతున్నది, ఇక్కడ అభ్యర్థి గెలుస్తున్నాడు, ప్రజలు వన్ సైడ్ ఉండడానికి అదొక్కటే ఉదాహరణ. ఆదిలాబాద్ లో ఏ సమస్యలు ఉన్నాయని? ఆదిలాబాద్ లో ఇక్కడ ప్రభుత్వాలు ఆదిలాబాద్ జిల్లాను వెనుకబడ్డ జిల్లాగా ప్రయత్నించారు. కానీ ఇక్కడ నాయకత్వ లోపం ఉండి ఇక్కడి నాయకులు అక్కడ ఏం చెప్పాలో ప్రజెంటేషన్ చేయలేని నాయకులను గెలిపించారు. కాబట్టి ఇంతటి వరకు కూడా ఇక్కడ ప్రాంతం వెనకబడడానికి కారణమే అది. వీరికేం కావాలో ప్రజలకేం కావాలో ప్రజలకు కావాల్సినటువంటి తెలుసుకున్నాక అక్కడ చెప్పేలోపే పీరియడ్ వెళ్ళిపోతున్నాయి. నాయకులు మారిపోతున్నారు, ప్రభుత్వాలు మారిపోతున్నాయి. కానీ బూత్ లెవెల్ నుంచి పై లెవెల్కు చెప్పడానికి ఉన్నటువంటి సమన్వయం, కోఆర్డినేషన్, లీడర్షిప్ లేకపోవడంతో ఆదిలాబాద్ను వెనుకబడేసి మన వాళ్ళే మనం వెనుకబడేసి. My Media, the voice of India.